సో ఇట్లా చేస్తే మనం 100% సెలెక్ట్ అవుతాం. అసలు ఆడిషన్స్ ఎట్లా ఇవ్వాలి, ఎలా ఇస్తే సెలెక్ట్ అవుతాం? సో నేనైతే ఒక టిప్ చెప్తా. ఆడిషన్స్ ఇచ్చేటప్పుడు చాలా మంది ఎలా చేస్తారంటే ఒక సిచ్యువేషన్ తీసుకొని ఆపోజిట్ పర్సన్కి డైలాగ్ చెప్తారు. సో మనం ఒక పర్సన్కి డైలాగ్ చెప్తాం. సో ఆ డైలాగ్ చెప్పేసి మనం వచ్చేస్తాం. సో మనం సెలెక్ట్ అవ్వాలంటే ఎలా చేయాలి? సో నాకు తెలిసి మనం సెలెక్ట్ అవ్వాలంటే మనం ఒక ఆపోజిట్ పర్సన్కి డైలాగ్ చెప్తాం. సో అక్కడ ఆపోజిట్ పర్సన్ కూడా మనకు ఒక డైలాగ్ చెప్తాడు, ఏదో ఒకటి చెప్తాడు. సో దానికి మనం రెస్పాండ్ అవుతాం, అంటే రియాక్ట్ అవుతాం. వాడు చెప్పే మాటలు మనం రియాక్ట్ అయినప్పుడు మన ఎక్స్ప్రెషన్స్ కావాలి. సో ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా కావాలి. సో మనం చెప్పిన తర్వాత వాడు చెప్పిన దానికి పాస్ కావాలి. ఆ పాస్లో ఒక 2 సెకండ్స్ 1 సెకండ్ పాస్ తీసుకొని, ఒక 3 సెకండ్స్ పాస్ తీసుకొని వాడు ఏదో చెప్తున్నాడు మనకు, అది కూడా వింటున్నాం, దానికి రియాక్ట్ అవుతున్నాం. రియాక్ట్ అయ్యి దాని తర్వాత నో డైలాగ్ చెప్పు. సో అక్కడ ఏంటంటే వాడు చెప్పేదానికి కూడా మనం రియాక్ట్ అవుతున్నాం కాబట్టి అక్కడ ఎక్స్ప్రెషన్స్ పడుతుంది. సో ఆ స్పేస్ని తీసుకొని మన డైలాగ్ చెప్పినప్పుడు అక్కడ ఏదో చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే వాడు చెప్పే డైలాగు మన డైలాగ్లోనే వాడు ఏం చెప్తున్నాడో తెలియాలి. ఆపోజిట్ పర్సన్ ఒక డైలాగ్ చెప్తున్నాడంటే మనం చెప్పే డైలాగ్ బట్టి వాడు ఏది చెప్తున్నాడో కూడా మనం మనం ఎవరైతే ఆడిషన్ తీసుకుంటున్నారో వాళ్ళకి అర్థం అవ్వాలి. సో ఇట్లా చేస్తే మనం 100% సెలెక్ట్ అవుతాం. సో ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తుగాల్లో ఎవరన్నా యాక్టర్స్ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ఇలాంటి మస్తు టిప్స్ ఇస్తూ ఉంటా. ఐడిని అయితే ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ.